ద గోల్డెన్ థీఫ్ దేశవ్యాప్తంగా పేరు మోసిన కరడు కట్టినటువంటి గజ దొంగ సుబోధ్ సింగ్ బీహార్కు చెందినటువంటి పూర్ణియా జైల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన వాళ్ళ రాష్ట్రాల్లో ఆయన పైన 50కి పైగా దోపిడీ కేసులు ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో ఆయన పేరు సంచలనంగా మారింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ నెల 3వ తేదీన కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలరీలో పట్టపగలే 5గురు సాయుధులైనటువంటి దుండగులు ఆ నగల షాపులకి వచ్చారు. 4గురిపై కాల్పులు జరిపి దాదాపు 1600 గ్రాములకు సంబంధించినటువంటి నగలు, బంగారం, వజ్రాలకు సంబంధించినటువంటి బ్యాగుతో ఉడాయించినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. సీసీ ఫుటేజ్, స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ఇదన్నీ కూడా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు కొద్ది రోజుల్లోనే 3గురిని అదుపులోకి తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించారు. రఘువీర్ సింగ్ అనేటువంటి వ్యక్తి, ఇంకా మహబూబా అనేటువంటి వ్యక్తి, వాళ్ళకి సింబుల్ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి, మరొక దొంగ, ఇద్దరు దొంగలు ఒక సింబుల్ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో 13 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకి దారి తీసింది, పెద్ద గలాటాకి దారి తీసింది దోపిడీ వ్యవహారం అనొచ్చు. దానిలో కాల్పుల్లో గాయపడ్డటువంటి వాళ్ళు కోలుకుంటున్నారు. కట్ చేస్తే సుబోధ్ సింగ్ ని పీటీ వారెంట్ పైన బీహార్ జైలు నుంచి జ్యుడిషియరీ అనుమతితోని కరీంనగర్ పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ద గోల్డెన్ థీఫ్ ఆ పేరులోనే ఉంది. 400 కేజీలకు పైగా బంగారు నగల అపహరణలో భాగస్థుడు, మాస్టర్ మైండ్, ఈయన ప్రధాన సూత్రధారి ఈ దోపిడీ వ్యవస్థలో కేసులు అని చెప్తున్నటువంటి పరిస్థితి. జైల్లో ఉండి పెద్ద నెట్వర్క్ నడిపిస్తాడు. దాదాపు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడ ఆయన నెట్వర్క్ ఉంటుంది. అక్రమ ఆయుధాలతోని స్కెచ్ వేయడము, రెక్కి నిర్వహించడము, దానిలో భాగంగా అనుకున్నట్టుగా ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడము, దాదాపుగా సాధ్యమైనంత మేరకి కాల్పులు జరపొద్దు అని చెప్పి ఫండమెంటల్ ప్రిన్సిపల్ గా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ సిబ్బంది ఎదురు తిరిగేసరికి కాల్పులు జరగాల్సి వచ్చింది. దీనిలో భాగంగా పోలీసులపై మరింత ప్రెషర్ వచ్చింది. బెంగాల్ ప్రాంతంలో గోల్డ్ విక్రయించారనేటువంటి సమాచారము బీహార్, బెంగాల్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 132 మంది పోలీసు బలగాలు వీరి కొరకు ఇదే ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసును ప్రాథమికంగా ట్రేస్ అవుట్ చేశారు. మరి బంగారం ఎప్పుడు తిరిగిస్తుంది, రికవరీ అవుతుందా లేదా, మొత్తం 13 మంది అదుపులోకి తీసుకోగలుగుతారా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్ ని జైలు నుంచి తీసుకురావడమే కీలకమైనటువంటి మలుపు ఈ కేసులో అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆయన వెల్లడిస్తాడో వేచి చూడాల్సిందే. వీడియో సుమంతులు కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. నా పేరు ముంజం దశరథ్ పరమేశ్వర్ల. కొన్ని నెల ఒక వచ్చినప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నారు. తర్వాత ఎండింగ్లో వచ్చారు ఇద్దరు. ఒక 4 రోజులు ఉన్న తర్వాత వాళ్ళు చెక్అవుట్ ఒక రోజు అయ్యేటకు మటుకు ఇంకో 3 వచ్చిండ్రు. వచ్చి 5 కలిసి తెల్లారి చెక్అవుట్ అయింది. ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళు ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు ఇంకో 5 రోజులు అనగానే ఇంకో 3 వచ్చిండ్రు. వాళ్ళు 3 వచ్చి మొత్తం 5గురు ఉండే చెక్అవుట్ అయింది. వాళ్ళు పొద్దున వచ్చింది అనుకో 7-8కి బండి పట్టుకొని పోయేది. ఎటు పోతా ఏదో కాంట్రాక్టర్ ఏదో చెప్పేది, అంటే బిల్డింగ్ కడతారు చూడు, ఆ పని మీద పోతాం అనేది. మళ్ళీ సాయంత్రం వచ్చేది, పండుకొని తెల్లారిలేసిపోయేది. వాళ్ళు 3 సార్లు కానీ పోయినా. ఒకసారి వచ్చినప్పుడు డీటెయిల్ అంటే అది ఎప్పుడు నాకు అంత మందికి లేదు. పోయిన నెల మాత్రం 2 సార్లు వచ్చింది. 4 నెలల ఒకసారి వచ్చింది. పోయిన నెల ఏమో ఫస్ట్ తారీఖు వచ్చిండ్రు. ఒక 45 రోజులు ఉన్నారు పోయిండ్రు. మళ్ళీ 20 తారీఖు ఏమో వచ్చిండ్రు. ఒక 45 రోజులు ఉన్నారు ఇద్దరే. మళ్ళీ తర్వాత మళ్ళీ 3 వచ్చిండ్రు. 5 అయిండ్రు. తెల్లారి చెక్అవుట్ అయింది. ఇలాంటి ఏం డీటెయిల్స్ అంటే నేను సార్ వాళ్ళు తీసుకెళ్ళారు. అలా కాదు ఏం లేదు మనకు. ద గోల్డెన్ థీఫ్ దేశవ్యాప్తంగా పేరు మోసిన కరడు కట్టినటువంటి గజ దొంగ సుబోధ్ సింగ్ బీహార్కు చెందినటువంటి పూర్ణియా జైల్లో ఉన్నారు. ఇప్పటివరకు ఆయన పలు రాష్ట్రాల్లో ఆయన పైన 50కి పైగా దోపిడీ కేసులు ఉన్నాయి. దీనిలో భాగంగా ఈ మధ్య కాలంలో ఆయన పేరు సంచలనంగా మారింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ నెల 3వ తేదీన కరీంనగర్ జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పిఎంజే జ్యువెలరీలో పట్టపగలే 5గురు
సాయుధులైనటువంటి దుండగులు ఆ నగల షాపులకి వచ్చారు. నలుగురిపై కాల్పులు జరిపి దాదాపు 1600 గ్రాములకు సంబంధించినటువంటి నగలు, బంగారము, వజ్రాలకు సంబంధించినటువంటి బ్యాగుతో ఉడాయించినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది. సీసీ ఫుటేజ్, స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ఇదన్నీ కూడా ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి పోలీసులు కొద్ది రోజుల్లోనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. జ్యుడిషియల్ రిమాండ్కి తరలించారు. రఘువీర్ సింగ్ అనేటువంటి వ్యక్తి, ఇంకా మహబూబా అనేటువంటి వ్యక్తి, వాళ్ళకి సింబల్ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి, మరొక దొంగ, ఇద్దరు దొంగలు ఒక సింబల్ అరేంజ్ చేసినటువంటి వ్యక్తి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో 13 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకి దారి తీసింది, పెద్ద గలాటాకి దారి తీసింది ఈ దోపిడీ వ్యవహారం అనొచ్చు. దానిలో కాల్పుల్లో గాయపడ్డటువంటి వాళ్ళు కోలుకుంటున్నారు. కట్ చేస్తే సుబోధ్ సింగ్ ని పీటీ వారెంట్ పైన బీహార్ జైలు నుంచి జ్యుడిషియరీ అనుమతితోని కరీంనగర్ పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ద గోల్డెన్ థీఫ్ ఆ పేరులోనే ఉంది. 400 కేజీలకు పైగా బంగారు నగల అపహరణలో భాగస్థుడు, మాస్టర్ మైండ్, ఈయన ప్రధాన సూత్రధారి ఈ దోపిడీ వ్యవస్థలో కేసులు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. జైల్లో ఉండి పెద్ద నెట్వర్క్ నడిపిస్తాడు. దాదాపు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతంకి వెళ్ళినా అక్కడ ఆయన నెట్వర్క్ ఉంటుంది. అక్రమ ఆయుధాలతోని స్కెచ్ వేయడము, రెక్కి నిర్వహించడము, దానిలో భాగంగా అనుకున్నట్టుగా ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడము, దాదాపుగా సాధ్యమైనంత మేరకి కాల్పులు జరపొద్దు అని చెప్పి ఫండమెంటల్ ప్రిన్సిపల్ గా పెట్టుకున్నారు. కానీ ఇక్కడ సిబ్బంది ఎదురు తిరిగేసరికి కాల్పులు జరగాల్సి వచ్చింది. దీనిలో భాగంగా పోలీసులపై మరింత ప్రెషర్ వచ్చింది. బెంగాల్ ప్రాంతంలో గోల్డ్ విక్రయించారనేటువంటి సమాచారము బీహార్, బెంగాల్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా పలు ప్రాంతాల్లో పోలీసులు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 132 మంది పోలీసు బలగాలు వీరి కొరకు ఇదే ఛాలెంజ్ గా తీసుకొని ఈ కేసును ప్రాథమికంగా ట్రేస్ అవుట్ చేశారు. మరి బంగారం ఎప్పుడు తిరిగిస్తుంది, రికవరీ అవుతుందా లేదా, మొత్తం 13 మంది అదుపులోకి తీసుకోగలుగుతారా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రధానంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సుబోధ్ సింగ్ ని జైలు నుంచి తీసుకురావడమే కీలకమైనటువంటి మలుపు ఈ కేసులో అని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆయన వెల్లడిస్తాడో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. నా పేరు ముంజం దశరథ్ పరమేశ్వర్. కొన్ని నెల వచ్చినప్పుడు ఒక 3 రోజులు 4 రోజులు ఉన్నారు. తర్వాత ఎండింగ్లో వచ్చాయండి ఇద్దరు. ఒక 4 రోజులు ఉన్న తర్వాత వాళ్ళు చెక్అవుట్ ఒక రోజు అయ్యేటప్పుడు మటుకు ఇంకో ముగ్గురు వచ్చిండ్రు. వచ్చి 5 కలిసి తెల్లారి చెక్అవుట్ అయింది. ఇద్దరు వచ్చిండ్రు. వాళ్ళు ఒక 4 రోజుల తర్వాత వాళ్ళు ఇంకో 5 రోజులు అనగానే ఇంకో ముగ్గురు వచ్చిండ్రు. వాళ్ళు ముగ్గురు వచ్చి మొత్తం 5గురు ఉండే చెక్అవుట్ అయింది. వాళ్ళు పొద్దున వచ్చింది అనుకో 7-8కి బండి పట్టుకొని పోయేది. ఎటు పోతా ఏదో కాంట్రాక్ట్ ఏదో చెప్పేది. అంటే బిల్డింగ్ కడతారు చూడు, ఆ పని మీద పోతాం అనేది. మళ్ళీ సాయంత్రం వచ్చేది, పడుకొని తెల్లారిలేసిపోయేది. వాళ్ళు 3 సార్లు కానీ పోయిన ఒకసారి వచ్చినప్పుడు డీటెయిల్ అంటే అది ఎప్పుడు నాకు అంత మందికి లేదు. పోయిన నెల మాత్రం 2 సార్లు వచ్చింది. 4 నెలల ఒకసారి వచ్చింది. పోయిన నెల ఏమో ఫస్ట్ తారీఖు వచ్చిండు, ఒక 45 రోజులు ఉన్నారు పోయిండు. మళ్ళీ 20 తారీఖు ఏమో వచ్చిండు, ఒక 45 రోజులు ఉన్నారు ఇద్దరే. మళ్ళీ తర్వాత మళ్ళీ ముగ్గురు వచ్చిండు, 5గురు అయిండు, తెల్లారి చెక్అవుట్ అయ్యింది. ఇలాంటి ఏం డీటెయిల్స్ అంటే నేను సార్ వాళ్ళు తీసుకెళ్ళారు, అలా కాదు ఉంటాయి ఏం లేవు.